రెహమానును 29 ఏళ్ల జీవితం తర్వాత వాళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. ఆవిడ శ్రావణ శుక్రవారానికి 10,000 చీరగా అనుకుంటే ఆవిడ 10,000 చీరగా ఎందుకు ఈ కంపారిజన్? ఇప్పుడు దేనికి పర్మనెంట్ అని ఎవరు కోరుకోవట్లా. మీ ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, ఇంకో 2 లక్షల ప్యాకేజ్ ఎవరైనా ఇస్తే ఇమీడియట్గా ఇది వదిలేసి దానికి వెళ్ళిపోతారు. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ధాత్రి టీవీ. ఈరోజు మన ధాత్రి ఎక్స్క్లూజివ్ పెద్ద బాల శిక్ష, కరెక్ట్గా చెప్పాలంటే మోడర్న్ పెద్ద బాల శిక్ష, మన రాజీపడిని రాజేశ్వరి గారితో కొత్త ఎపిసోడ్. నమస్కారం రాజేశ్వరి గారు. నమస్తే మహేష్. ఎలా ఉన్నారు? బాగున్నాను. చాలా బ్యూటిఫుల్గా ఉన్నారు. అడగకుండా ఉండాల్సిన క్వశ్చన్. సరే, ఈరోజు టాపిక్ సక్సెస్ గురించి మాట్లాడదాము. మీ జనరేషన్లో సక్సెస్ అంటే కొంచెం మనీ మీద డిపెండ్ అయ్యింది. అంటే మనం స్టేబుల్గా ఉండాలి, పెళ్లి చేసుకోవాలి, లేదంటే పిల్లల్ని కనాలి, కొంచెం అప్పులు లేకుండా ఉండాలి, మనీ సంపాదించుకోవాలి, ఇలా ఉండేది, స్టెబిలిటీ మీద ఉండేది. కానీ ఇప్పుడు జనరేషన్లో ఏంటంటే సక్సెస్ అనేది డబ్బులు ఉన్నా లేకపోయినా సాటిస్ఫాక్షన్ మీద, ప్యాషన్ చుట్టూ రివాల్వ్ అవుతుంది. దాని గురించి మీరు ఏమనుకుంటున్నారు? పూర్వకాలానికి ఇప్పటికీ ఆలోచన విధానాల్లో మార్పు వచ్చింది, మనుషుల మనస్తత్వాల్లో మార్పు వచ్చింది. ఏదైనా ఇప్పటి జనరేషన్లో ఇన్స్టెంట్గా కావాలి, అన్నీ ఇమ్మీడియట్గా. పిల్లలు కావాలంటే పిల్లలు పుట్టేయాలి, మొగుడు కావాలంటే మొగుడు కావాలి, ఉద్యోగం కావాలంటే ఉద్యోగం కావాలి, అన్నీ ఇమ్మీడియట్గా అయిపోవాలి. మనసులో ఆలోచన రావడమే తడువుగా. పూర్వం అలా ఉండేది కాదు. అంటే ఆ స్టెబిలిటీ అంటే ఇల్లు, ఇల్లాలు, పిల్లలు. ఓ ఇల్లు ఉండాలి, సొంత ఇల్లు. ఓ ఇల్లాలు ఉండాలి, కుటుంబానికి పిల్లలు ఉండాలి, కుటుంబం ఉండాలి. మెయిన్లీ కుటుంబం, అండర్లైన్ కుటుంబం అనేది ఉండాలి, చాలా ఇంపార్టెంట్ అది. తర్వాత ఒక స్థిరమైన ఉద్యోగం ఉండాలి. అంటే ఒక గవర్నమెంట్ జాబ్ అనుకో, స్థిరంగా ఉంటుంది, స్థిరమైన ఉద్యోగం ఉండాలి. అలాగా అన్నీ కూడా పర్మనెంట్గా ఉండాలన్న భావనతో ఉండేవాళ్ళు ఇదివరకు. ఏదైనా సరే పర్మనెంట్, ఇల్లాలైతే పర్మనెంటు, పిల్లలు పర్మనెంటు, ఇల్లు పర్మనెంటు, ఉద్యోగం పర్మనెంటు, అలాగా. ఇప్పుడు దేనికి పర్మనెంట్ అని ఎవరు కోరుకోవట్లా. ఇప్పుడు మీ అనకూడదు కానీ తిట్టకు నన్ను, మీ ప్రైవేట్ జాబ్స్ ఉన్నాయి, ఇంకో 2 లక్షల ప్యాకేజ్ ఎవరైనా ఇస్తే ఇమీడియట్గా ఇది వదిలేసి దానికి వెళ్ళిపోతారు. మా డ్రైవర్ల దగ్గర నుంచి కూడా ఇక్కడికంటే ఒక 2,000 జీతం ఎవరైనా ఎక్కువ ఇస్తానంటే ఇక్కడి నుంచి ఈజీగా మారి వెళ్ళిపోతారంటే ఎమోషన్స్ లేవు. ఇదివరకు ఏంటంటే ఎంప్లాయీకి ఎంప్లాయర్కి మధ్య కొన్ని సంవత్సరాలు పనిచేసిన తర్వాత ఒక ఎమోషనల్ రిలేషన్ ఉండేది. నువ్వు చూడు, పాతకాలంలో పనివాళ్ళు 10 ఏళ్ళు, 15 ఏళ్ళు, 20 ఏళ్ళు పనిచేసిన పనివాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఎవరో 4-5 ఏళ్లకు మించి పని చేయటం. జాబ్స్లో కూడా అట్లే, జాబ్స్ కూడా అంతే. అంటే లోవర్ నుంచి చూస్తే అప్పటి దాకా అదే పరిస్థితి. జాబ్స్లో కూడా అంతే. ఇందాక చెప్పాను కదా, 2 లక్షలు ఎక్కువ ప్యాకేజ్ ఉందంటే వెళ్ళిపోతారు. అంతేగాని ఇక్కడ అయ్యో ఈయన వదిలిపెట్టి ఎలా వెళ్ళిపోతామన్న ఆలోచన లేదు. అలా అంటే ప్రతిదీ కూడా ఇన్స్టెంట్గా కావాలి, ఎమర్జెన్సీగా కావాలి. ఇప్పుడు ఈ కంపారిజన్, పూర్వం ఉన్నదాంతో సంతృప్తి పడేవాళ్ళు. గంజినీడి తాగినా మా ఇంట్లో మేము ఉన్నాం, అప్పు సొప్పు లేకుండా ఉన్నామని తృప్తి ఉండేది. ఇప్పుడు అలా కాదు. నాకు ఈ కారు ఉంది, నాకు స్విఫ్టే ఉంది, అవతల ఆయనకి ఇంకా పెద్ద కారు ఉంది, 50 లక్షల కారు ఉంది, నాకు ఆ 50 లక్షల కారు కావాలి అంతే. అర్జెంటుగా ఈ కారు సేల్ పెట్టేయడం, ఓల్వాలోనో ఎందులోనో ఆయన దానికి వెళ్ళిపోవడం. డబ్బులు ఉంటేనే ఇదివరకు వస్తువు కొనుక్కునేవాళ్ళు. ఇప్పుడు డబ్బులతో పని లేదు, లోన్లు ఉన్నాయి కదా, బ్యాంక్కి వెళ్ళిపోవడం, లోన్ పెట్టేయడం, ఆ లోన్ ప్రకారం కొనేసుకోవడం, ముందు ఈ కారు వేసుకుని తిరిగేయడం. ఆయన ఎదురుగుండా నేను కూడా పెద్ద కారులో తిరగాలి, ఆయన ఎదురుగుండా నేను కూడా సొంత ఇంట్లో ఉండాలి. మా పక్క ఆయనకి సొంత ఇల్లు ఉంది, నాకు లేకపోతే ఎలా? నాకు ఎక్కడ గుర్తులేదు. ఒక కాలేజీ ఆయన చెప్పాడు, ఒక లెక్చరర్ చెప్పాడు, ఒక ప్రైవేట్ కాలేజీ లెక్చరరు, ఎదురింట్లో చదువుకుంటున్న అమ్మాయికి ఫస్ట్ క్లాస్ వచ్చింది, వీళ్ళ అమ్మాయికి క్లాస్ రాలా. ఈ తల్లి తిట్టేదిట, ఆ అమ్మాయి చూడు ఫస్ట్ క్లాస్ వచ్చింది, నీకు కూడా ఫస్ట్ క్లాస్ రావాలి, నెక్స్ట్ పరీక్షలో నువ్వే డామినేట్ చేయాలి అమ్మాయిని, నెక్స్ట్ టైం నీకు ఫస్ట్ క్లాస్ రాస్తే నిన్ను చంపేస్తా, అలా ఇలా నానా తిట్లు తిడితే ఈ పిల్ల ఎందుకో ఎదురింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిందిట. వెళ్ళినప్పుడు ఏదో మాటల్లో ఆయన చెప్పాడు. అంటే అప్పుడు అందుట అమ్మాయి, నేను మీ ఇంట్లో పుట్టినా బాగుండేది అంకుల్, మా అమ్మ నన్ను చంపేస్తోంది అస్తమానం, నువ్వు ఫస్ట్ క్లాస్ తెచ్చుకోవాలి అని. అంటే ఈ అమ్మాయి మనసులో ఏమనిపిస్తోంది, ఎంతసేపు ఎదురింటి వాళ్ళు ఇంట్లో ఉంటే నాకు ఈ తిట్లు ఉండవు కదా అని. ఈ కంపారిజను చిన్నపిల్లల చదువుల దగ్గర నుంచి వాళ్ళు మెడిసిన్, ఇప్పుడు ఎందుకు ఫారెన్ కంట్రీస్ పంపిస్తున్నారు పిల్లల్ని. ఇప్పుడు కాదు, ఒకప్పుడు, పోనీ ఇప్పుడు తగ్గి ఉండొచ్చు. ఒకప్పుడు పక్కింటి వాళ్ళ అబ్బాయి ఫారెన్ వెళ్ళాడు, నా కొడుకు ఇండియాలో ఉద్యోగం చేస్తే నా కొడుకు కూడా ఫారెన్ వెళ్ళిపోవాల్సింది అనే. కానీ దానివల్ల వచ్చే లాభ నష్టాలు ఏంటి, ఇది నాకు సూట్ అవుతుందా, మన ఫ్యామిలీకి సూట్ అవుతుందా అనే సమస్య లేదు. కంపారిజన్ ఎక్కువైపోయింది. అంచేత వాళ్ళు బాగుంటే నేను కూడా అంతకంటే ఒక స్థాయి ఎక్కువ ఉండాలి. మా దాంట్లో అనకూడదు, ఎవరో చెప్పారు, ఒక అమ్మాయి ఎవరో చెప్పింది,
ఫ్రెండ్స్ ఉన్నారు, పక్కపక్క అపార్ట్మెంట్లలో ఉంటారు. ఉన్న తర్వాత వాళ్ళకి ఫ్రెండ్షిప్ అయింది. ఆవిడ శ్రావణ శుక్రవారానికి 10,000 చీర కనుక్కుంటే ఆవిడ 10,000 చీర కనుక్కుందా, నేను అంతకంటే 15,000 చీర కొనుక్కోవాలి. ఈవిడ 15 కొనుక్కుందా, నేను 20 కొనుక్కోవాలి. ఎందుకు ఈ కంపారిజన్? తప్పు రైటే అంటలేదు, అసలు అనవసరం కదా. దానివల్ల మనశ్శాంతి పోగొట్టుకుంటున్నారు కదా, టెన్షన్ కదా. నువ్వు 15,000 చీర కొనుక్కోవాలి, ఆవిడని పిలిచి నీ చీర చూపించాలి, నీకంటే నేను ఎక్కువ చీర కొనుక్కున్నా అనడంలో నీకు ఒక మానసికమైన ఆనందం. ఆ ఆనందం, సంతృప్తి వీళ్ళకి ఎక్కడొస్తుంది? కంపారిజన్లో వస్తుంది. పూర్వం కంపారిజన్ లేదు, నాకు ఉన్న దాంట్లో నేను సంతృప్తిగా ఉన్నా. మనసుకి నచ్చింది చేసేవాళ్ళు కాదు, ఇప్పుడు మనసుకి నచ్చింది చేస్తున్నారు. ఆ మనసు అనే దాని గురించి చెప్తున్నాను. మనసు అనేది కోతి లాంటిది, అది గెంతుతూ ఉంటుంది, అటు ఇటు మారుతూ ఉంటుంది. ఆ మనసు అనేది మారకుండా స్థిరంగా ఉండాలి కదా. నీకంటూ కొన్ని విలువలు ఉండాలి. నాకు ఇది కావాలి అన్నప్పుడు నువ్వు కష్టపడి తెచ్చుకో, కానీ పక్క వాళ్ళతో పోల్చుకోకు. నీకు ఒక 10,000 చీర కనుక కొనుక్కో, 5,000 చీర కావాలి కొనుక్కో, కానీ పక్కింటి ఆవిడ కొనుక్కుంది కాబట్టి ఆవిడకంటే 2 ఆకులు నేను ఎక్కువ ఉండాలి అనే కంపారిజన్ ఉంది చూసావు. రేపు పొద్దున ఆవిడ మారిపోతుంది, ఇంకొక ఆవిడ వస్తే ఆవిడ 50,000 చీర కొనుక్కుంటుంది, నువ్వు సప్పో చేసైనా సరే 60,000 చీర కొనుక్కుంటావా? ఆ కంపారిజన్ ఎందుకు? మనకున్న దాంట్లో మనం సంతృప్తిగా ఉన్నాము, మనకి కొన్ని విలువలు ఉన్నాయి, ఈ విలువల్ని మనం జాగ్రత్తగా కాపాడుకుందాం అన్న భావన ప్రస్తుతం జనరేషన్లో తగ్గిపోయింది. నేను నీ గురించి చెప్పడం లేదు, ప్రస్తుతం జనరేషన్లో. అంటే సమస్య ఏంటంటే నువ్వు ఇప్పటి జనరేషన్ దానివి కదా. అదేలేనంటే అప్పుడైనా ఇప్పుడైనా సరే మనకు కావాల్సింది ఉండాలి, మనకి విజన్ ఉండాలి. మనకి ఏం కావాలి అన్న దాని మీద మనకు ఒక విజన్ ఉండాలి, దానికోసం మనం ఆరాటపడాలి. అంతేగాని పక్కింటాడు ఫారెన్ వెళ్ళాడు కాబట్టి నా కొడుకు కూడా ఫారెన్ వెళ్ళాల్సిందే అన్న పరిస్థితి ఉండకూడదు. పక్కింటి వాళ్ళతో కంపారిజన్ మనకు అనవసరం. నా స్థాయికి నాకేముండాలి, నా స్థాయికి ఇవి ఉంటే చాలు. పక్కింటి వాళ్ళు వాళ్ళు చేస్తారు, నాకు ఇవి ఉండాలి అని అనుకో, అంతవరకు. కానీ పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకు. అప్పుడు వాళ్ళకి అలా ఉండేది, అంటే అప్పుడు వాళ్ళకి అలాగే ఉండేది, దానివల్లే స్టెబిలిటీ కూడా ఉండేది. నాకు ఇది ఉంది, నాకున్న దాంట్లో నేను సంతృప్తి పడ్డాను చాలు, నాకున్న దాంట్లో నేను హ్యాపీగా ఉన్నాను చాలు. పక్కింటి ఆవిడ మొగుడు ఏదో హయ్యెస్ట్ ఆఫీసర్ అని, ఇప్పుడు ఉన్న మొగుడు ఎల్డీసీ అని హయ్యెస్ట్ ఆఫీసర్ అయిపోతే ఎలా అయిపోతాడు? అయిపోడు కదా. అలాగే పెళ్ళిళ్ళు కూడా, పెళ్ళి అనే దాంట్లో పూర్వం అటేటి తరాలు ఇటేటి తరాలు చూసి ఏదో ఒక సంబంధం చేసేవారు, భార్యాభర్త దానికి స్టిక్ అయి ఉండేవారు. చిన్న చిన్న గొడవలు వచ్చినా ఏదో సర్దుబాటు చేసుకుంటూ జీవితం అంతా వెళ్ళిపోయింది. ఒక భార్యకు ఒకే భర్త, ఒక భర్తకు ఒకే భార్య అప్పట్లో. కానీ ఇప్పుడు కాలం మారిపోయింది, డైవర్స్ అనే అవకాశం వచ్చింది. ఫస్ట్ యానివర్సరీకి కొన్ని లక్షలు ఖర్చు పెట్టి, మొన్న కూడా చెప్పాను ఇది, కొన్ని లక్షలు ఖర్చు పెట్టి పెళ్లి చేస్తే ఆ పెళ్లి సంవత్సరం వరకు ఉంటుందో లేదో తెలీదు. మాకు సూట్ కాలేదు అంతే. ఇప్పుడు నిన్న మొన్న పేపర్లో చూసాను చూడు, రెహమాన్ను 29 ఏళ్ల జీవితం తర్వాత వాళ్ళు ఇప్పుడు విడాకులు తీసుకుంటున్నారు. అది ఏమిటి అంటే చెప్పలేం. 29 ఏళ్ళు భరించారు కదా, కష్టమో సుఖమో, ఈ పాటికి అలవాటు అయిపోవాలి కదా. అంటే ఏమో భరించిన నాళ్ళు భరించాము, ఇక భరించలేము. అలాగా ఏడాదికి లేదు, 10 ఏళ్ళకి లేదు, 20 ఏళ్ళకి లేదు, 30 ఏళ్ళకి లేదు. జీవితంలో అంటే జీవితానికి ఒక గ్యారంటీ లేదు. అమ్మయ్య నాకు పెళ్ళయింది, ఈ మొగుడు నావాడు, ఈ ఇల్లు నాది అనే ఒక గ్యారంటీ భార్యకి లేదు, భర్తకి లేదు. భర్త కంటే ఛాయిస్ ఉంది, మళ్ళీ మళ్ళీ పెళ్లి చేసుకుంటాడు. ఇంకా భార్యకి అంత 10 మందిని చేసుకునే ఛాయిస్ రాలేదు కదా, చేసుకోలేరు కూడా ఆడవాళ్ళు సహజంగా. అంచేత దేనికి కూడా గ్యారంటీ లేదు, స్టెబిలిటీ లేదు. సక్సెస్ అంటే స్టెబిలిటీనా, ప్యాషనా? సక్సెస్ అంటే స్టెబిలిటీ కాదు, ఫ్యాషను కాదు, సంతృప్తి. అంటే నాకు ఈ జీవితంలో ఇది ఉంది, ఇది కావాలి అన్న సంతృప్తి. దాన్ని సాధించుకున్న తర్వాత అమ్మయ్య ఇది దొరికింది కదా అని రేపొద్దున ఇంకో దానికి జంప్ అయిపోకూడదు. అలాగా నాకు దొరికిన దాంతో నేను సంతృప్తి పడాలి, సాటిస్ఫాక్షన్ ఉండాలి, అదే సంతృప్తి. అంతే. అగ్రీడ్. ఓకే.